హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి సాటర్డే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈ బ్లాగ్లో నేను రెసిపీస్ కూడా షేర్ చేశాను. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ పసుపులో అయితే జవ్వాది పౌడర్ కలిపాను. ఇలా జవ్వాది పౌడర్ కలిపి రాయడం వలన గుమ్మానికి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడైతే నేను రంగోలీ వేశాను, ఆ వీడియో అయితే చూసేద్దాం.
నేను వేసిన రంగోలీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇంకా మంచి మంచి రంగోలీలు వేయడానికి ట్రై చేస్తాను. అండ్ రంగోలీ వేసి దేవుని రూమ్లో వచ్చినప్పటికే టైం అయితే 7:30 అయిపోయింది. అక్కడే చాలా టైం అయిపోతుంది. ఇక్కడైతే మా హస్బెండ్ పూజ అయితే చేసేస్తున్నారనమాట. ఇలా మందార పూలతో అలంకరించడం వలన దేవుని రూమ్ అసలు ఎంత బాగా కనిపిస్తుంది కదా. అండ్ అలాగే ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ రావడానికి ధూపం అయితే పెట్టేసుకున్నాం. ఇంట్లో ఇలా ప్రతి రూమ్లో మనం ధూపం ఇవ్వడం వలన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇల్లంతా మంచి ధూపంతో మంచి స్మెల్ వచ్చి చాలా బాగా పాజిటివ్గా అనిపిస్తుంది మార్నింగ్ ఇలా చేయడంతో. పూజ అయిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసానమాట. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి చపాతీ అండ్ మునగాకు ఫ్రై చేస్తున్నాను. అండ్ లంచ్కి అయితే రైస్ అండ్ క్యాబేజ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఈ 2 రెసిపీస్ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా నేనైతే మునగాకుని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో అయితే ఉడికించేసుకుంటున్నాను. ఎందుకంటే మునగాకు నార్మల్గా ఉడికిస్తే చాలా టైం తీసుకుంటుంది. మార్నింగ్ ఆ టైం చాలా వేస్ట్ అయిపోతుంది. సో మనం కుక్కర్లో వేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. అండ్ అలాగే దానికి కాంబినేషన్గా నేను ఇక్కడ చపాతీ డో అయితే కలుపుకుంటున్నాను. పిండి వేసుకొని తగినంత ఉప్పు, తగినంత ఆయిల్ అండ్ తగినంత వాటర్ వేసుకొని డోని అయితే బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. అంటే కలుపుకున్న తర్వాత ఒక 5 minutes దాన్ని పక్కన పెట్టాలి. అప్పుడే పిండి చాలా సాఫ్ట్ అవుతుంది, చపాతీలు బాగా వస్తాయి. అండ్ ఇక్కడ నేను ప్యారలల్గా క్యాబేజ్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను క్యాబేజ్ కర్రీకి 1 ఆనియన్ అండ్ 2 టొమాటోస్ తీసుకున్నాను. అలాగే చిన్నది ఒక క్యాబేజ్ కూడా తీసుకున్నాను. దాంట్లో నేను హాఫ్ మాత్రమే యూజ్ చేస్తాను, మాకు సరిపోతుందంతా. ఇక్కడ చూడండి, అసలు క్యాబేజ్ తీస్తున్న కొద్ది లేయర్స్ వస్తూనే ఉన్నాయి. దీనికైతే మనం ఒక 4 layers అలా తీసుకోవాలి. ఎందుకంటే పైన లేయర్స్ అస్సలు బాగుండదు, కాబట్టి మనం ఒక 4 layers తీసేసుకోవాలన్నమాట. ఇలా ఇవన్నీ నీట్గా కట్ చేసేసుకోవాలి. వెజిటేబుల్స్ అంతా కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది మనం కర్రీలోకి అండ్ ఫ్రైలోకి కూడా వేసుకోవచ్చు. ముందుగా వేయించిన పల్లీలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము క్యాబేజ్ కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట రాలిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇవి బాగా కొంచెం గిన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అయితే వేసేసుకోవాలి. ఈ క్యాబేజ్ అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలి. పచ్చివాసన పోకపోతే కర్రీ అయితే అంత టేస్ట్ అనిపించదు. సో ఇది బాగా మగ్గాలంటే కాసేపు మనము లిడ్ క్లోజ్ చేసేయాలి. ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేస్తే పచ్చివాసన వెళ్ళిపోయి బాగా మగ్గింటుంది. అప్పుడైతే మనము టొమాటోస్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా బాగా మగ్గాలి. టొమాటోస్ వేసాం కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది. అలా ఒక 5 minutes దాన్ని మగ్గించాలన్నమాట. అంతలోపు మనము ఉడికి పెట్టుకున్న మునగాకు కూడా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, ఇది మనము కుక్కర్లో వేస్తేనే బెటర్. డైరెక్ట్గా ఉడికిస్తే చాలా టైం పడుతుంది. ఇలా మెత్తగా ఉడికిపోయి ఉండాలి. దీన్నైతే మనము వాటర్ అయితే సైడ్కి తీసేసుకుందాం. ఇలా ఈ వాటర్ని తాగడం వలన మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని అయితే వేసేసుకుందాం. నేను ఇక్కడ 3 to 4 స్పూన్స్ అయితే యూజ్ చేశానన్నమాట. ఆల్రెడీ ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడే మనము కారం
వేసుంటాం కాబట్టి కారం అండ్ ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే పసుపు యాడ్ చేసేసుకుందాం. అండ్ తగినంత ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మీకు కారం ఇంకొంచెం ఎక్స్ట్రా స్పైసీ కావాలంటే మీరు ఈ స్టేజ్లో ఇంకొక 1 స్పూన్ అలా కారం వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా ఉడకాలి కాబట్టి మనము 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇది బాగా కుక్ అవ్వాలి కాబట్టి మనం కాసేపు లిడ్ పెట్టి క్లోజ్ చేసేద్దాం. అండ్ అలాగే ఉడికించుకున్న మునగాకుని బాగా ఇలా వేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. క్యాబేజ్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయినట్టే. లాస్ట్లో ఇక్కడ మనం కొంచెం గ్రేటెడ్ కోకోనట్ పౌడర్ అయితే వేసేసుకోవాలి, గ్రేట్ చేసిన కోకోనట్ని. అండ్ మీరు ఈ మసాలా పౌడర్లోకి లవంగం చెక్క కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. కర్రీ దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ మునగాకు ఫ్రైకి ఉడికించిన కందిపప్పు అయితే యూజ్ అవుతుంది. అందుకే నేను అక్కడ కుక్కర్లో కందిపప్పుని అయితే ఉడికించుకుంటున్నాను. సో నేను అది ఉడికేలోపు మనం ఇక్కడ చపాతీస్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలా చపాతీస్ అన్ని 1 బై 1 కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ఫ్రై చేసేసుకుందాం. మునగాకు ఫ్రై ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు అయితే వేసుకుందాం. అవి కొంచెం వేగాక ఒక 2 రెబ్బలు కరివేపాకు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ మునగాకు ఫ్రై కోసం ఒక ఆనియన్ తీసేసుకున్నాను. ఆనియన్ని స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. అండ్ అవి కూడా వేసేసుకోవాలన్నమాట. ఇవి బాగా మగ్గే వరకు మనం వెయిట్ చేయాలి. అలానే వేసేస్తే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. సో బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము మునగాకుని బాగా స్క్వీజ్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్నైతే బాగా సపరేట్ చేసేయాలన్నమాట, పొడి పొడిగా వచ్చేలాగా. అండ్ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, అది ఇందులో వేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇవి 2 బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ పోపులోకి అయితే వేసేసుకోవాలన్నమాట. ముందు ప్రిపేర్ చేసుకున్న దీంట్లో వేసేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ టైం పడుతుంది.
అండ్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ అయితే వేసేసుకోవాలి. ఇది దీంట్లో ఒక 5 స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందని నేను 5 స్పూన్స్ వేసాను. మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా స్పైస్ కావాలంటే ఇంకొక 2 స్పూన్స్ 1 స్పూన్ అలా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా మునగాకు ఫ్రైని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కందిపప్పు, ఆకు అండ్ మసాలా పౌడర్ 3 బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అంతే, ఈజీగా మునగాకు ఫ్రై అయితే అయిపోతుంది. ఇప్పుడు మనము ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చపాతీ విత్ మునగాకు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి, మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందనేసి. మేమైతే రెగ్యులర్గా ఈ మునగాకు ఫ్రై అయితే చేస్తూ ఉంటాను. అండ్ అలాగే లంచ్ బాక్స్ కూడా కట్టించేద్దాం. రైస్ అండ్ క్యాబేజ్ కర్రీ వేస్తున్నాను, అలాగే పెరుగు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసేయండి. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళందరికీ రెసిపీస్ అయితే షేర్ చేయండి. మీరు కూడా మునగాకు ఫ్రై ఇలానే చేస్తారేమో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే ఇలా ప్రిపేర్ చేస్తాం. ఓకే, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కమెంట్ కూడా చేయండి.